పోకో F6 ఈ ఫోన్ వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్లో నిన్ననే రిలీజ్ అయింది. సో ఈ ఫోన్ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేసిన. ప్రైస్ వచ్చేసి 28,000 అండ్ ఫ్లిప్కార్ట్ ప్రయారిటీ డెలివరీ అంట. 59 రూపీస్ ఎక్కువ ఛార్జ్ చేసినారు దానికి. సో ఎమ్మటే ఈ ఫోన్ని మనకు డెలివరీ చేస్తారనుకున్నా కానీ దట్ టుక్ అరౌండ్ 6 hours ఆఫ్ టైం. సో ఫైనల్లీ ఫోన్ మన దగ్గరకు వచ్చేసింది. ఈ ఫోన్ ఎట్లుంది ఏంది అని మనం అన్బాక్స్ చేద్దాం. బాక్స్ చూసుకుంటే మనకు బ్లాక్ అండ్ yellow కాంబినేషన్తో ప్యాకేజింగ్ ఇచ్చారు. ఈ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మనకి లోపల ఈ ప్యాకేజింగ్లో నాకు తెలిసి యాజ్ యూజువల్గా పేపర్ వర్క్ ఇంకా కేసు ఉంటుంది. సో దానికి తోడు సిమ్ ఎజెక్టర్ టూల్ని కూడా వీళ్ళు దీంట్లోనే ఇంక్లూడ్ చేసేసారు. కేసు వచ్చేసి మనకు బ్లాక్ కలర్ ఇచ్చారు. ఇదంతా పక్కకు పెడదాం. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే మనకు డివైస్ ఇచ్చారు. ఇక్కడ ఈ డివైస్ని ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుంది ఏంది అని చెప్పి. ఫోన్ చూస్తే మనం డిజైన్ వైజ్గా సింపుల్గా ఉంది. మరీ ఎక్కువ కలర్లు, మరీ ఎక్కువ డిజైన్స్, ప్యాటర్న్స్ అట్లాంటివి ఏం పెట్టకుండా సింపుల్గా డిజైన్ చేశారు. బాగుంది. 2 కెమెరా హోల్స్, ఇంకా పక్కన ఫ్లాష్కి ఇంత పెద్ద కట్అవుట్ ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి దీంట్లో 2 ఫ్లాష్ ఉన్నాయి. సో ఈ కట్అవుట్స్ అనేవి మనకు టాప్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది స్పేస్ని కన్జ్యూమ్ చేసేసుకున్నాయి. అండ్ ఈ కెమెరా కట్అవుట్స్ ఏవైతే ఉన్నాయో మనకు కొంచెం బయటికి ఎక్స్ట్రూడ్ అయి ఉన్నాయి. సో ఇది టేబుల్ మీద మనం పెట్టినప్పుడు వాబ్లింగ్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో యాజ్ యూజువల్గా అనుకున్నట్టే టేబుల్ మీద పెట్టి దీన్ని కదిలిస్తుంటే వాబ్లింగ్ కొంచెం ఎక్కువనే ఉంది. సో దీన్ని టేబుల్ మీద పెట్టి మనం డైరెక్ట్ యూజ్ చేయలేం. సో దీనికి కేస్ పెట్టి కూడా చూద్దాం. కేస్ పెట్టిన తర్వాత ఎట్లుంది, ఆ వాబ్లింగ్ ఇష్యూ అట్నే ఉందా లేదా అన్నది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. కేస్ క్వాలిటీ అయితే బాగుంది, మ్యాట్ ఫినిష్తోని, కంప్లీట్ బ్లాక్ కలర్. కాకపోతే ఈ కేస్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఇస్తే బాగుండని నాకు అనిపించింది. సో వాళ్ళు ఇచ్చిన కలర్ వచ్చేసి టైటానియం. సో ఆ కలర్ కొంచెం బయటికి పాప్ అయి ఉంటే బాగుండని నాకు అనిపించింది. కానీ ఇది కంప్లీట్లీ బ్లాక్ ఇచ్చారు. సో ఇది కొన్నా బ్లాక్ కలర్ ఫోన్ కొన్నా ఒకటే అయిపోతుంది. కేస్ తీసి వాడితే టైటానియం కలర్ ఉంటుంది, కేస్ పెట్టుకొని వాడితే బ్లాక్ కలర్ ఫోన్లా ఉంటుంది. కేస్ క్వాలిటీ వచ్చేసి స్టాండర్డ్గానే ఉంది, మరీ చీప్ అయితే ఏమీ లేదు. సో ఈ కేస్ పెట్టిన తర్వాత మనకు టేబుల్ మీద పెడితే వాబ్లింగ్ ఒక 50% వరకు తగ్గిందని చెప్తా. కానీ ఆ వాబ్లింగ్ అయితే ఉంది. మనం నార్మల్గా ఇప్పుడు టేబుల్ మీద పెట్టి దీన్ని డైరెక్ట్ యూజ్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే. బాక్స్లో మనం చూసుకుంటే ఒక 120 వాట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేసారు వీళ్ళు. సో ఈ 120 వాట్ ఛార్జర్ మనకు టైప్ ఏ పోర్ట్తో వచ్చింది. అండ్ ఇది పీడీ ఛార్జర్ కాదు. 120 వాట్ ఛార్జర్ అంటే మనం వేరే డివైసెస్ని ఫాస్ట్ ఛార్జ్ చేయలేం. మ్యాక్సిమం షయోమి డివైసెస్ని మనం ఫాస్ట్ ఛార్జ్ చేయొచ్చు. సో షయోమి ల్యాప్టాప్స్ ఇంకా వాటికి కాంపాటబుల్ ఉండొచ్చు నాకు తెలిసి. కాకపోతే ఇది పీడీ ఛార్జర్ అయ్యి ఉంటే బాగుండేది. జస్ట్ లైక్ మన మోటో ఎడ్జ్ 50లో ఎలా అయితే గేలియం నైట్రేట్ పీడీ ఛార్జర్ ఇచ్చారో అట్లాంటిది ఒకటి ఇచ్చుంటే బాగుండని నాకు అనిపించింది. ఛార్జర్ అయితే మనకు కొంచెం హెవీగానే ఉంది. లోపల చూసుకుంటే మనకు టైప్ A టు టైప్ C ఒక USB కేబుల్ ఇచ్చారు. మొత్తం వైట్ కలర్ కేబుల్స్ అనమాట, తొందరగా గలీజ్గా అయిపోతాయి. సో ఫోన్ని మనం ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేసినాక ఇది ఎట్లుంది ఏంది, దీని పర్ఫార్మెన్స్ ఇంకా డిస్ప్లే ఎట్లుంది అన్నది మనం చూద్దాం. ఆన్ చేస్తున్నా. సో ఇది మనకి MIUI మీద రన్ అవ్వదు అనమాట. పోకో మనకు HyperOS మీద రన్ అవుతుంది. షయోమి వాళ్ళు డిజైన్ చేసిన HyperOS ఆల్మోస్ట్ MIUI, కాకపోతే HyperOS అని కొత్త పేరు పెట్టారు. నేను ఈ ఫోన్ని ఇంటర్నెట్కి కనెక్ట్ చేయకుండా, సిమ్ పెట్టకుండా దీన్ని నేను ఆన్ చేస్తున్నా. సో దీని లోపల ఎటువంటి సెటప్ ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరగదు. నాకు ఫోన్ ఫాస్ట్ సెటప్ అవ్వాలని ఏం పెట్టకుండానే చేస్తున్నా. సో ఇప్పుడు ఫోన్ మొత్తానికి ఆన్ అయింది. చూస్తే మొత్తం నాకైతే ప్రపంచంలో ఉన్న కచరా మొత్తం ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. బ్లాక్ పజిల్, బబుల్ షూటర్, డస్ట్ సెటిల్, జ్యువెల్స్ బ్లాస్ట్, స్నేక్ జోన్ IO, టైల్ ఫన్, వర్డ్ ట్రిప్. ఈ కచరా అంత ఎందుకు వస్తుంది అసలు ఈ ఫోన్లలో? ఈ MI అంటేనే కచరా. MI, షయోమి, రెడ్మీ అంతా వీళ్ళంతా అన్నదమ్ములే కదా. సో వీళ్ళు కచరా నింపడంలో ఫస్ట్ ఉంటారు. వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈ ఫోన్స్లో ఈ యాప్స్ అన్ని బండిల్ చేసి బై డిఫాల్ట్గా పంపిస్తుంటారు. ఫోన్ ఆన్ చేయగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఆ ఇంప్రెషన్ ఇది పోగొట్టుకుంటుంది. యాజ్ యూజువల్గా ప్రతిసారి MI ఫోన్తో జరిగేదే అది. కానీ చాలామంది ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి నచ్చుతుండొచ్చు. అఫెండ్ కాకండి. ఈ ఫోన్లో మనకు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8S Gen 3. అండ్ దీంట్లో యూజ్ చేసిన ఆర్కిటెక్చర్ సేమ్ మన ఫ్లాగ్షిప్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉందో స్నాప్డ్రాగన్ 8 Gen 3. సో ఆ ఆర్కిటెక్చర్ని దీంట్లో కూడా వీళ్ళు యూజ్ చేశారు. కాకపోతే ఇది సమ్ స్మాలర్ వర్షన్ ఆఫ్ దట్ ప్రాసెసర్ అన్నట్టు. దీంట్లో యూజ్ చేసిన ర్యామ్ వచ్చేసి మనకు LPDDR5X. సో ఈ ర్యామ్ కొంచెం ఫాస్ట్గా ఉండాలి మనకు వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే. అండ్ స్టోరేజ్ టైప్ ద మెయిన్ డీల్ బ్రేకర్ అని చెప్తాను దీంట్లో. UFS 4.0 ఇచ్చారు. సో యాప్ లోడింగ్ టైం మనకు ఫాస్ట్ ఉంటుంది. దీంట్లో మనకు ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఫాస్ట్ ఉంటాయి. అండ్ ప్రాసెసింగ్ పవర్ కూడా వచ్చేసి దానివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఇది 8GB ర్యామ్ ఇంకా 256GB వేరియంట్, టైటానియం కలర్ అనమాట. ఈ ఫోన్లో వచ్చేసి మనకు NFC సపోర్ట్ ఉంది. అండ్ స్పీకర్స్ వచ్చేసి మనకు డాల్బీ అట్మాస్ స్పీకర్. సో సౌండ్ అవుట్పుట్ ఖచ్చితంగా చాలా షార్ప్గా ఉంటుంది. ఈ ఫోన్ మనం చేతిలో పట్టుకున్నప్పుడు అంత హెవీ అయితే ఏమనిపిస్తలేదు. అల్ట్రా లైట్ ఫోన్ అని చెప్పాను, బట్ ఎక్కువ హెవీ అని అనిపిస్తలేదు. చేతిలో పట్టుకున్నప్పుడు కంఫర్టబుల్గానే ఉంది. అండ్ మనకు సైడ్స్ చూసుకుంటే మొత్తం బాక్సీ ఫినిష్ ఇచ్చారు, కర్వ్డ్ ఫినిష్ అయితే కాదు ఇది. సో ఈ బాక్సీ ఫినిష్ వల్ల మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఇది కొంచెం సెన్సిటివ్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకైతే చేతిలో కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కొంచెం కర్వీ ఫినిష్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఫ్రంట్ సైడ్ కంప్లీట్లీ బాక్సీ ఫినిష్. అండ్ మనకి బిజిల్స్ కూడా చాలా అల్ట్రా థిన్ బిజిల్స్ అన్నమాట. సిమెట్రికల్ బిజిల్స్ అయితే కావు, కింద చిన్ కొంచెం ఎక్కువ ఉంది. సో నేను రీసెంట్ టైమ్స్లో చూసిన బిజిల్స్లో ద అల్ట్రా థిన్ బిజిల్స్ ఇవే. చుట్టూ బాడీ చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ బటన్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు, అల్ట్రా క్లీన్. ఇంకా రైట్ సైడ్లోనే మనకు వాల్యూమ్ బటన్ ఇంకా పవర్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేసారు. కింద చూసుకుంటే మనకు సిమ్ కార్డ్ ట్రే ఆన్ ద లెఫ్ట్ అండ్ స్పీకర్స్ ఆన్ ద రైట్. అండ్ మధ్యలో
ఒక టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. దానికి లెఫ్ట్ సైడ్లో మనకు ఒక ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. టాప్లో చూసుకుంటే ఒక సెకండరీ మైక్రోఫోన్, ఒక ఐఆర్ బ్లాస్టర్, ఇంకా స్పీకర్ హోల్స్ ఉన్నాయి. వెనక చూసుకుంటే మనకి కెమెరా పొజిషనింగ్ 2 50 MP సోనీ సెన్సర్స్, ఇవి 4K 60 FPS వరకు రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి వీటిలో. సో ఈ కెమెరాస్ని కూడా మనం టెస్ట్ చేద్దాం. సో దీంట్లో మనకి 2 కెమెరాస్కి పక్కన ఒక ఫ్లాష్ లైట్ని ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు 1.5K డిస్ప్లే. సో దీంట్లో మనం 2K ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే పోకో మనకి ఎప్పుడు గేమింగ్కి డెడికేటెడ్గా డిజైన్ చేస్తుంది ఫోన్ని. ఈ డిస్ప్లే వచ్చేసి మనకు 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఉంది. అండ్ దీనికి 120 Hz రిఫ్రెష్ రేట్తో 480 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అనమాట. HDR10+ ఇంకా 100% DCI-P3 కలర్ గ్యామెట్ని సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లేలో మనకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 20 MP సెన్సార్ని ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇంతకంటే తక్కువ రేంజ్లో మనకు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ 32 MP ఫ్రంట్ కెమెరాని ప్రొవైడ్ చేసింది. OS విధంగా మాట్లాడుకుంటే దీంట్లో మాట్లాడుకోవడానికి ఏముండదు. Android 14 ఉంటుంది. 3 years ఆఫ్ మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్, ఇంకా 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ప్రస్తుతానికి దీని కెమెరా శాంపిల్స్ మీకు చూపిస్తా కొన్ని తీసి. సో కెమెరాలో మనకి అల్ట్రా వైడ్ 0.6x, ఇంకా మెయిన్ 1x, ఇంకా 2x మోడ్స్ ఉన్నాయి. సో ఒకసారి దీని ఫొటోస్ అయితే నేను మీకు తీసి చూపిస్తాను ఎట్లా కనిపిస్తున్నాయి, ఫొటోస్ ఎట్లా వస్తున్నాయి దీంట్లో అనేది మనం చూద్దాం. ఓకే, అనుకున్నట్టే ఫొటోస్ యావరేజ్ అని చెప్తా, నాట్ అప్ టు ద మార్క్. కెమెరా చెప్పడానికి పేరుకి 50 MP సెన్సార్, కానీ ఆ 50 MP సెన్సార్కి తగ్గట్టు లైట్ ఇంటేక్ లేదు. అండ్ మనకి ఫొటోస్ అయితే అంత రిచ్గా అయితే రావట్లేదు. ఇప్పుడు నేను చెక్ చేసిన సిచ్యువేషన్స్లో, నేను తీసిన ఫొటోస్లో మనకి ఇక్కడ ఒక పోర్ట్రేట్ ఫోటో తీసిన. ఈ పోర్ట్రేట్ ఫోటోలో f1.0 అంట. f1.0 అంటే అసలు డెప్త్ వెనక బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించొద్దు. కాకపోతే డిజిటల్ ప్రాసెసింగ్ అయినా సరే నార్మల్గా తీసిన ఫోటోకి పోర్ట్రేట్కి తీసిన ఫోటోకి అంత డిఫరెన్స్ అయితే నాకేం కనిపించలేదు. సేమ్ ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే అంతేం రాలే. ఇంకా దీంట్లో డాక్యుమెంట్స్, ప్రో మోడ్, డాక్యుమెంట్ మోడ్ అని చెప్పేసి ఇవన్నీ ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఇచ్చారు. కానీ మెయిన్ థింగ్, ఒక సెన్సార్ పనిచేయాల్సిన పనితీరును మాత్రం వీళ్ళు కరెక్ట్గా చూపించలేదు. ఈ ఫోన్ మీద నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని ఇనిషియల్ ఇంప్రెషన్స్. నేను దీన్ని కంప్లీట్గా టెస్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒక ఫుల్ రివ్యూ వీడియోని చేసి పెడతా. అండ్ దీంతో పాటు నా దగ్గర మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కూడా ఉంది. దీన్ని కంపేర్ చేసి కెమెరా కంపారిజన్ అయినా లేకపోతే ఓవరాల్ పర్ఫార్మెన్స్ కంపారిజన్ ఏమైనా చేయాలి అంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి, చేసి పెడతా. అండ్ ఈ వీడియోకి ఒక 100 లైక్స్ ఇవ్వండి, ఖచ్చితంగా చేసి పెడతా. బాక్స్లో మనకి 120 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు కదా. సో ఇది 120 వాట్ ఛార్జర్ ఇచ్చినా కానీ ఈ ఫోన్ సపోర్ట్ చేసేది అయితే 90 వాటే. దీంట్లో యూజ్ చేసిన బ్యాటరీ వచ్చేసి మనకు 5000 mAh కెపాసిటీతో ఉంది. అండ్ మనకి బాక్స్లో ఇచ్చిన ఛార్జర్ 120 వాట్స్ కదా, కానీ ఈ ఫోన్ మనకు హైయెస్ట్ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసి 90 వాట్స్ సపోర్ట్. సో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే 35 minutes టైంలో ఇది 100% ఫుల్ అయిపోవాలి. అండ్ 11 minutesలో బ్యాటరీని 50% ఛార్జ్ చేస్తుందంట. అది కూడా మనం చెక్ చేద్దాం. కంప్లీట్ ఒక ఛార్జింగ్ టెస్ట్ కూడా చేసి పెడతా. ఈ ఫోన్ ఫుల్ రివ్యూ అయిపోయిన తర్వాత ఈ ఫోన్ నేను అమ్మేస్తా. సో దీన్ని నేను వాడను, నా దగ్గర ఆల్రెడీ చాలా ఫోన్స్ అయిపోయినాయి. సో ఈ ఫోన్స్ నేను అమ్మడం స్టార్ట్ చేస్తున్నా. ఎవరైనా కొనాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా DM చేయండి, అక్కడ నేను దీని గురించి మీకు చెప్తాను. దీని ప్రైస్ కూడా మీకు అక్కడే చెప్తానండి. సో నేను కొన్న ప్రైస్కి ఖచ్చితంగా తక్కువకే అమ్ముతా. అండ్ ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్ ఫోన్ కాబట్టి యూ కెన్ టేక్ ఇట్.